అందు చూస్తాము. అట్లాగే చక్కగా బాధ్యతాయుతంగా చెప్పారు. ఇట్లాంటిది ఏమీ ఒప్పుకునేది ప్రసక్తే లేదు ఎవరిని కూడా అన్నటువంటిది. ప్రాక్టికల్ గా ఇంకా జరగట్లా. నిన్న కూడా ఇది వైసీపీ వాళ్ళ మీద గొడవలు, విగ్రహాల ధ్వంసాలు ఈ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆపేయమని చెప్తున్నాం, ఏదన్నా ఉంటే గనక ఊరుకోమేకపోయినా ఎవరైనా సరే సొంత కార్యకర్తలను, అది మంచి స్టేట్మెంట్. అమలు చేస్తారా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఆరంభం బాగుంది ఆవిడది. అట్లాగే సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన చక్కగా వైద్య ఆరోగ్య శాఖ శుభ్రంగా రావడమే తిరుపతి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని చూశారు, వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు. అక్కడ కన్సర్న్ సూపరింటెండెంట్ లేరని ఏంటి అని నిలదీశారు. డ్యూటీ టైమింగ్ లో సంతకం ఉంది, మనిషి లేరు అన్నటువంటి నిలదీశారు. ఇప్పుడు ఆయన విధి ఆయన చేసుకెళ్లారు. ఇట్లాగ చూస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ డ్యూటీస్ పరంగా పర్ఫెక్ట్ గానే ఉన్నారు ఈ ప్రస్తుతం. ఇది మనం మొదట్లోనే అన్నప్పుడు సహజంగా ఉత్సాహంతోనే చెప్తారు. అంటే అప్పుడు కూడా విడుదల రజని గారు గుంటూరు ఆసుపత్రికి వెళ్ళారు, వాళ్ళు సీరియస్ అయ్యారు, ఏదో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కనపడలేదు ఆ 2 ఏళ్లలో ఎక్కడ కూడా. అనేది అదే స్టార్టింగ్ ది కంటిన్యూటీ ఉండాలి. స్టార్టింగ్ లో మంత్రిత్వ శాఖ తీసుకున్న ఉత్సాహంతో పనిచేశారు. రేపు ఆ విధి నిర్వహణ